వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం వంకాయ పచ్చి పులుసు పెసరపప్పు అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో ఒక గ్లాసు బియ్యం వేసుకుందాము. తర్వాత తగినంత వాటర్ వేసుకొని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుందాం. తర్వాత ఇందులో మళ్ళీ వాటర్ వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బియ్యంని నానబెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుందాం. ఇందులో అరకప్పు పెసరపప్పు వేసుకుందాము. 1 కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. మనకి పెసరపప్పు అనేది పచ్చివాసన పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పెసరపప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 2.5 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసుకుందాము. వాటర్ వేసుకోకుండా బియ్యం మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూను నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. రైస్ మనకి ఉడికేలోపు వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. 2 మీడియం సైజు వంకాయలను తీసుకుందాం. వంకాయలకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఇలాగా ఆయిల్ని అప్లై చేయడం వలన మనం వంకాయలని కాల్చినప్పుడు పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఏదైనా రింగ్ని పెట్టి ఇలా కాల్చుకుందాము. ఒకవేళ నార్మల్ స్టవ్ అయితే డైరెక్ట్గానే వంకాయని కాల్చుకోవచ్చు. ఇందులోనే ఒక 4 to 5 పచ్చిమిర్చిని కూడా కాల్చుకుందాం. ఇప్పుడు వంకాయల్ని రెండో వైపుకి మార్చుకొని కాల్చుకుందాం. పచ్చిమిర్చి మనకి ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదండి. చూడండి, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, చాక్తో ఇలాగ గుచ్చినట్లయితే మనకి ఈజీగా గుచ్చుకోవాలి. అప్పుడు మనకి వంకాయ అనేది ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ వంకాయల్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వీటికి ఉన్నటువంటి తొక్కని ఇలా తీసేసుకోవాలి. చూడండి, తొక్క అనేది మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూడండి, ఇలాగా పీల్ తీసుకొనేసి పక్కన ఉంచుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో మనం కాల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుందాం. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఇందులో 1/4 కప్పు కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. స్పూన్తో కాకుండా ఇలాగ చేత్తో మిక్స్ చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చిని ఇలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇవి బాగా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కాల్చి పీల్ తీసుకున్నటువంటి వంకాయలను వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. వంకాయలను కూడా ఇలాగ చేత్తో మెత్తగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జుని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కొంతమంది పచ్చి పులుసు అనేది పల్చగా ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఇష్టపడతారు. అందుకని మీకు ఏ కన్సిస్టెన్సీలో ఇష్టమో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులో 1/2 స్పూను బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పచ్చి పులుసు. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. తర్వాత ప్రెషర్ కుక్కర్ని మూత తీసుకొని ఒకసారి రైస్ అంతా కూడా బాగా కలుపుకుందాము. చూడండి, మనకి రైసు పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఈ రైస్ తీసుకుందాం. తర్వాత మనం కర్రీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పెసరపప్పు అన్నం వంకాయ పచ్చి పులుసు. మీరు ఇది ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఏదైనా వెజ్ కానీ నాన్ వెజ్ కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చు. దేంతో తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.